ఒక వినూత్నమైన సంఘటన జరిగింది దేశంలో. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముచ్చట మాట్లాడుకుంటానన్నారు. పాకిస్తాన్ ఉంటే భారత్లో ఉండాలా, లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండొద్దు అని అన్నాడు. ఒక మొగోడు మాట్లాడే మాట అది. రాజనీతిక్ సుదుబుది ఉన్న 24 ఏళ్ల నుంచి ఆయన రాజకీయ చరిత్ర మొదలైంది. ఆయనకు రాజ్యం ఎట్లా నడపాలో తెలుసు, రాజనీతి ఏందో తెలుసు, ధర్మం ఏందో తెలుసు, దేశం ఏందో తెలుసు. ఆయన అబ్సల్యూట్ పాలిటీషియన్ లెక్క మాట్లాడడం ఆయనకు చేత కాదు. ఆయన కేవలం నేను రాజకీయాలకు నా ధర్మం కోసం వచ్చినా అని చెప్పి మాట్లాడిన యుగ పురుషుడు ఉపయోగి మన యోగి. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఫ్రెండ్స్ ఇది. పాకిస్తాన్ అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం కాదు, ఉంటే పాకిస్తాన్ భారత్లో ఉండాలే, లేకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండొద్దు. డంకే పే చోట్ హర హర మహాదేవ్. గిరీష్ ఇది పెట్టినవు నువ్వు, వెనకనేమో స్లైడ్ ఒకటి మాట్లాడుతున్నావు, నేను కనెక్ట్ చేస్తున్నా. ఒకవైపు ఏమో దేశాన్ని ప్రేమించే ఉపయోగి మన యోగి, ఇంకొక దిక్కేమో ఎక్స్టెండెడ్ బంగ్లాదేశ్ కోసము కలగంటున్న మన డాయన్. కరెక్ట్ విన్నారు మీరు, ఎక్స్టెండెడ్ బంగ్లాదేశ్ కోసము వింటున్న మన డాయన్, కలగంటున్న డాయన్. దేశాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వెస్ట్ బెంగాల్ని 3 ముక్కలు చేయమని అడుగుతున్నా. చేతులు జోడించి కేంద్ర సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా. దేశాన్ని కాపాడుకునే ఈ చర్యల మనం ఇంకా ఆలస్యం చేయొద్దని అంటున్నా. పేషెన్స్ ఉండాలి అని అంటారు కదా, డిలే డిఫీట్స్ ద పర్పస్. అప్పుడప్పుడు ఆలస్యం అమృతం విషం అని అంటారు. సో నేను ఆ విషాన్నే చూస్తున్నా, కీడేంచి మేలేలుస్తున్నా. దయచేసి మోదీ సర్కార్కు ప్రాధేయపడుతున్నా. మోదీకి ఒక సింగిల్ అజెండా కష్టాలు లేవు. ఇప్పుడు అణువు ఈ విషనాగులు కాటేయనికి ప్రయత్నం చేస్తున్నాయి. నేనేమంటా అంటే జడిసె మిటానికి కోషిష్ కరింగే మోదీజీ. మొత్తం ఆ ఏర్లు ఉంటాయి కదా, ఆ చెట్టు ఏర్లు ఆడికే నేను నరికి పడేద్దాం. చాణక్యుడు అదే మాట మాట్లాడతాడు. కేవలం ఇక్కడ నువ్వు చంపితే కాదు, ఈ ముళ్ళుని ఇక్కడ చంపితే కాదు, దాని ఏర్లని చంపుకుంటూ రావాలా అని చెప్పి ఆ ఏర్లల్లో తేనేసి పెడతాడు. చీమలు మొత్తం ఆ ఏర్లు కొరకు చంపేస్తాయి. ఆ ఏరే ఈ కాంగ్రెస్ పార్టీ, ఆ ఎరువే ఈ జార్జ్ సారోస్ అండ్ ఈ ఎన్జిఓస్, ఈ క్రిస్టియన్ మిషనరీస్. వీళ్లకు చెక్ పెడితేనే సెట్ అవుతుంది. ఈ మైనారిటీ అపీస్మెంట్ దగ్గర మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఇక జంకొద్దు. మార్ హతోడా జబ్ గరం హే లోహా అని అంటారు. మన వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ ఘటన మామూలు ఘటన కాదు. అక్కడ సెమినార్ హాల్లో దగ్గర కొంతమంది వీళ్ళంతా సెమినార్ హాల్లోకి వచ్చి ధ్వంసం చేసిన వాళ్ళు, డాక్టర్ల మీద అటాక్ చేసిన వాళ్ళు, వీళ్ళ ఫోటోలు పేర్లు కూడా వచ్చేసినాయి. వీళ్ళు వస్తారు, లారీలలో ఎక్కుతారు, వెళ్ళిపోతారు. పోలీసు ఏం కట్టలు కడుతున్నది, మా దగ్గర రక్షక బలగాలు తక్కువ ఉన్నాయి అని అంటారు. అరే ఇంత పెద్ద లొల్లి జరుగుతుంటే రక్షక బలగాలు తక్కువ ఉన్నాయి అని అంటే ఏంది జరుగుతున్న కథనం అని అంటున్నా. ఇవాళ ఒక మహిళ రెసిడెంట్ డాక్టర్ని ఘోరాతి ఘోరంగా రేప్ చేయబడితే ఒక మెసేజ్ పంపించింది మమతా బెనర్జీ. ఒక మెసేజ్ పంపించిండు సందీప్ ఘోష్ ఆ డాక్టర్, ఇగో వీడే ప్రిన్సిపల్. ఒక మెసేజ్ పంపించింది దాయన్ సర్కార్. ఒక మెసేజ్ పంపించింది వెస్ట్ బెంగాల్ నుంచి యావత్ దేశానికి ఈ ముస్లిం రాజ్ ఎట్లుంటుందో పరిచయం చేసింది. మేము డ్రగ్స్ నడుపుతాము, మేము సందేశ్ ఖలీలా రేప్ చేస్తాం, మీ మహిళలను మేము ఆడుకుంటాం, మీ మహిళలతో మేము ఇట్లుంటాం, మేము షరియా ఇంప్లిమెంట్ చేస్తాం. తాలిబాన్ లాంటి శిక్షలు రోడ్ల మీద చూస్తున్నాం. ఒక సెక్స్ డ్రగ్ ర్యాకెటే కాదు నిజంగా చెప్పాలనంటే ఈ కాలేజ్లో చిట్టా ఇప్పి చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ సందీప్ ఘోష్ ఎవడైతే ఉన్నాడో ప్రిన్సిపల్, వీడొక పెద్ద మాఫియా. ఇది కేవలం హీరాయిన్ కాగిపోయిన మాఫియా కాదు. ఇక్కడ మెడిసిన్స్ అండ్ ఏదైతే మన హాస్పిటల్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుందో అందులో కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. కేవలం 1.5 lakhs కాస్ట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్కి 4.5 lakhs కొటేషన్ పెట్టి 3-4 కొటేషన్లు తీసుకొని పెద్ద కరప్షన్ ర్యాకెట్ నడుపుతున్నారు వీళ్ళు. ఈ స్కామ్ ఏదైతున్నదో కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది, ఇంట్లో గవర్నమెంట్ చేయి ఉన్నది. ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవడైతున్నాడో ఈడెవడో కాదు, వెనకటికి మన డాయన్కి కాళ్ళు ఇరిగినప్పుడు
మన కాళ్ళకు పట్టి కట్టింది ఈ సందీప్ ఘోష్ గాడే. చాలా సత్సంబంధాలు నడుస్తాయి మన దీదీ డాయంతో. స్టూడెంట్ని, ఫెయిల్ అయిన స్టూడెంట్ని పాస్ చేయడానికే 10 లక్షల రూపాయల ఏమంటారు పైసలు అడుగుతాడు వీడు, లంచం అడుగుతాడు వీడు. ఇసుంటోడు ప్రాక్టికల్లల్లా థెసిస్లల్లా పాస్ చేయాలన్నా లేకపోతే ఎక్కువ మార్కులు వేయాలనన్నా పైసలు ఇస్తేనే, లంచాలు ఇస్తేనే వీడు చేస్తాడు. వీడు ఎంత ఖతర్నాక్ అంటే ఈ సందీప్ ఘోష్ అనేటోడు, వీడు రాజీనామా చేస్తే ఆహా నా కొడుకు, నా కడపలకైనా పుట్టిన కొడుకుని మీకు రాజీనామా చేపిస్తారా అని చెప్పి వేరే కాలేజీలో ప్రిన్సిపల్ చేసింది మన దీదీ. వెనకటి దీదీ, ఇయాలటి డాయన్. ఏం చేద్దాం చెప్పురి మీరు, ఇక ఏం చేద్దాం చెప్పురి. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. సిబిఐకి డెడ్ లైన్ పెట్టింది 18th లోపల మీరు కేసు ఖతం చేయాలనని. అంటే ఆప్ స్ట్రాటజీ ఇట్లనే ఉంటుంది. మంచి అయితే నేను, చెడైతే సెంటర్. ఒక చూసినావా ఈమె ఒక్క పిట్టకు ఒక్కొక్క బాణంలో 2 పిట్టలు చచ్చినాయని అంటారు కదా, గట్లు ఉన్నది. ఈమె ఏం చేస్తున్నది అంటే 18th లోపల సిబిఐ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష చేయాలని అన్నదని అంటే తన పోలీసులకు అప్రమత్తం చేసింది. ఎవిడెన్స్ మొత్తం మడత పెట్టేసేరి అని. సందీప్ రాయ్ అనేటువంటి ఎవడైతే అరెస్ట్ చేసిండ్రో దేని ఆధారం మీద అరెస్ట్ చేసిర్రని అంటే ఆన్ బ్లూటూత్ దొరికింది. ఈ బ్లూటూత్ ఎవరి ఫోన్కి కనెక్ట్ అవుతుంది అని అంటే అది సందీప్ రాయ్ అనేటువంటి దొరికింది. ఈ సందీప్ రాయ్ అనేటువంటి ఎవడు అని చెప్పి ఆలోచిస్తే ఈడు హాస్పిటల్లో వాలంటీర్ అంట. ఈడు బ్యాక్గ్రౌండ్ ఏంది అని చెక్ చేస్తే పెళ్ళై పిల్లలు పుట్టినాక కొన్ని నెలల బాలెంత ఉన్నప్పుడు ఆయన భార్య కుక్క కొట్టుడు కొట్టిండు భార్యని. ఆ కేసు నమోదై ఉన్నది. అట్లా భార్యని చక్కగా చూసుకున్నోని, కేసు నమోదైనోని హాస్పిటల్లో వాలంటీర్ చేసిరనంటే ఇది నమ్మశక్యంగా ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ సిబిఐకి డెడ్ లైన్ పెట్టింది అంటే నేను డెడ్ లైన్ పెట్టినందుకే నిందితులు దొరికిర్రు పట్టుకుంటే, లేకుంటే చూసినావా సిబిఐ కూడా ఏం చేయలేకపోయింది, వీళ్ళు పోలీసులని అన్నారు బెంగాల్ పోలీసులని అని చెప్పి మాట్లాడడం. ఇంకొక మెసేజ్ బెంగాల్ పోలీసులకి ఏందని అంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసేసేయండి. పోలీస్ సపోర్ట్ లేనిది సిబిఐ ఏమైనా చేయగలుగుతుందా? సిబిఐ కేవలం ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేస్తుంది, రిమాండ్లకు తీసుకుంటుంది. మిగతా కార్యవాయి అయితే లోకల్ పోలీస్ అక్కడ చేయాలి కదా, మనకు తెలియదా? మళ్ళీ సిబిఐ మీద సిబిఐకి అప్పచెప్పిన కేసులన్నీ పెద్దగా ఏముండయి, సిబిఐ అంతా కేంద్రం నడుపుతున్న తొత్తు అని చెప్పి బద్నాం చేస్తారు వీళ్ళు. ఈ ఎమర్జెన్సీని ఆపేది ఎట్లా? మొత్తం ధ్వంసం చేసేస్తున్నారు ఎవిడెన్స్ని, విధ్వంసం చేసేస్తున్నారు ఎవిడెన్స్ని. ఎట్లా? ఏం కథ? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యత ఎవరిది? ఈ బరువు మోసేది ఎవరు? ఓటేసేటప్పుడు ఈ క్వశ్చన్లు మీరు ఆలోచించుకోండి. నేను రైట్ ఫ్రమ్ ది డే చిట్టా నంబర్ 1 నుంచి ఇవాళ మాల్దీవ్స్ బాయ్కాట్ ఇండియా అని అన్నది, ఇవాళ బంగ్లాదేశ్ బాయ్కాట్ ఇండియా అని అన్నది, పాకిస్తాన్ అఫ్కోర్స్ తన చేతిలో ఏమున్నా లేకపోయినా బాయ్కాట్ ఇండియా అని మాట్లాడుతుంది, ఎక్సెట్రా చేస్తూ ఉంటుంది. ఆ నెక్సెస్తో పాటు ఈ ఫారిన్ ఇన్వేజన్ ఎట్లున్నదన్నది మీకు చూపించిన, ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఏమున్నదన్నది మీ ఆధారాలు పెట్టిన, ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంటు ఫండ్ ఎట్లా కలెక్ట్ చేస్తుంది, అందులో కో ప్రెసిడెంట్స్ ఎట్లా తయారైనరు, ఎవరెవరు ఉండే 1994లో ఈ సోరోస్తో కలిసి అన్నది మీకు పరిచయం చేసిన. అది చేసిన తర్వాత ఈ పైసలు తీసుకొని వీళ్ళు దేశంలో ఏం ప్రొటెస్ట్ చేస్తారో చూసిన, మన ప్రజలను మనకు తిప్పి ఎట్లా శత్రువులు చేస్తారో మీకు పరిచయం చేసిన. దాని తర్వాత మన మీడియా దీన్ని ఎట్లా మాట్లాడుతుందో మీకు పరిచయం చేసిన. నరేటివ్స్ ఎట్లా బిల్డ్ అవుతాయో మీకు చూపించిన. ఈ నరేటివ్లు బిల్డ్ అయిన తర్వాత వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్లో అన్నది రాహుల్ గాంధీ ఐషో ఆరామ్ జిందగీ బ్లిట్స్ మ్యాగజైన్లో వచ్చిన కథనం నిన్న మీకు మొత్తం బట్టబయలు చేసిన. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఎక్స్టెండెడ్ బంగ్లాదేశ్ కోసము మన దీదీ ఏమైనా కలగంటుందా అని చూసినా కొంతమంది మీడియా పర్సన్స్ కూడా నిన్న రాసిండ్రు, మీ పోలీసులకు మీ పిల్లకాకి ధమ్కీలకు మేమేం భయపడం మమతా బెనర్జీ, ఏం బీక్తో పీక్. ఎవ్వరి మీద ఉల్టా మాట్లాడినా ఒక పెద్ద టీఎంసీకి చెందిన నేత కొడుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?